అర్ధబలం కండబలం ఎంతున్నా దైవబలం కూడా ఉండాలంటారు. విజయం ఆశించే ప్రతి ఒక్కరూ నమ్మిన దైవాశీర్వాదం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు భరించి ఎంత దూరమైనా వెళ్తుంటారు. అలా రోజు వేలాది మంది భక్తులు వెళ్లే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడి. ఎన్నికల వేళ షిరిడి సాయి ఆశీస్సుల కోసం ఎంతో మంది నేతలు తమ గెలుపులో తోడుగా ఉండాలంటూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా షిరిడి నుంచి బరిలో ఉన్న నేతలైతే సాయినాథుడి దర్శనం కానిదే ఏ పని చేయడం లేదు. రెండు ప్రధాన పార్టీల మధ్య కొనసాగుతున్న ఉత్కంఠ పోరులో షిరిడి సాయినాథుడి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో మరి. షిరిడి మహారాష్ట్ర అహ్మదానగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. అంతేకాదు ఆ రాష్ట్రంలోని 48 లోక్సభ స్థానాల్లో ఒకటి. పశ్చిమ మహారాష్ట్రలో కీలకమైన స్థానం. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభ స్థానంగా ప్రస్థానం ప్రారంభించిన షిరిడిలో గెలుపును రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా సెంటిమెంటుగా భావిస్తున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన షిరిడీలో ఇప్పటికీ 2009, 2014లో 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 పర్యాయాలు ఇక్కడి నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. 2009లో బాబు సాహెబ్ వాక్చూరే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్దాస్ అతవాలేపై భారీ ఆధిక్యంతో గెలిచారు. షిరిడీ తొలి ఎంపీగా కూడా గుర్తింపు పొందారు. ఇదే బాబు సాహెబ్ వాక్చూరే 2014లో శివసేన టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి సదాశివ్ లోఖండే దాదాపు 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సొంతం చేసుకున్నారు. ఈ 2 ఎన్నికల్లోనూ స్పష్టమవుతున్న విషయం ఒక్కటే, అభ్యర్థి ఎవరనేది కాదు, శివసేన నుంచి పోటీ చేస్తే చాలనేది తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్నికల్లో శివసేన, ఆర్పీఐ, కాంగ్రెస్ మధ్యనే పోటీ కొనసాగింది. ఈసారి ఆ జాబితాలో ఆర్పీఐ లేకపోయినా శివసేన, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. శివసేన తరపున సిట్టింగ్ ఎంపీ సదాశివ్ లోఖండే పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి బాబు సాహెబ్ కాంబ్లే పోటీ చేస్తున్నారు. ఇద్దరూ రాజకీయంగా అనుభవజ్ఞులు కావడంతో పోటీ బలంగానే ఉంది. ఒకవైపు భాజపా శివసేన కూటమి కట్టగా కాంగ్రెస్ ఎన్సీపీతో జట్టు కట్టడంతో షిరిడీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే 2014-19 ఎన్నికల్లో శివసేన, భాజపా కూటమి కట్టి పోటీ చేస్తున్నాయి. అయితే ఒప్పందంలో భాగంగా సీటు శివసేన దక్కించుకుంటున్న స్వతంత్ర అభ్యర్థి రూపంలో భాజపా నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు. పై స్థాయిలో 2 పార్టీల మధ్య పొత్తు కుదురుతున్నా కింది స్థాయికొచ్చేసరికి అది కనిపించటం లేదు. ఈ ప్రభావం ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. షిరిడి లోక్సభ స్థానం పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయి. షిరిడి పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత మహారాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో షిరిడి, శ్రీరాంపూర్, సంగ్మేర్లో కాంగ్రెస్, అకోలేలో ఎన్సీపీ విజయం సాధించగా నెవాసా, కొప్పర్గావ్లో భాజపా గెలిచింది. అలా మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ఉండగా పార్లమెంటుకు తమ ప్రతినిధిగా షిరిడి నుంచి ఓటర్లు ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తిగా మారింది. పుణ్యక్షేత్రమైన షిరిడీ పరిసరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా ఉంది. ఈ ప్రాంతంలోని నిల్వాండే ఆనకట్ట చుట్టూనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తయితే ఎన్నో ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది. నెవాసా, శ్రీరాంపూర్, అకోలే, షిరిడి అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి చుట్టూ కూడా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. వేలాది మంది భక్తులు వచ్చే షిరిడీలో మౌలిక సదుపాయాల మెరుగు మరో ప్రచారాంశంగా మారింది. పనులు కొనసాగుతున్న రైల్వే డబుల్ లైనింగ్ విషయం, నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న విద్యాసంస్థలతో పాటు సహకార డైరీ సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ఏదేమైనా షిరిడి లోక్సభ స్థానానికి ఇప్పటికే జరిగిన 2 ఎన్నికల్లో విజయం సాధించి జోరుమీదున్న శివసేన మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది. దాదాపు 17.5 లక్షల ఓటర్లున్న షిరిడి లోక్సభ నియోజకవర్గానికి ఈ నెల 29న 4వ దశలో మహారాష్ట్రలోని మిగిలిన 17 స్థానాలతో పాటు ఓటింగ్ జరగనుంది.